నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. అందుకోసమని వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. హాయ్ సార్. హాయ్ మా. నేను షబానాని. నేను రెటినాల్ పీలింగ్ చేయించుకున్నాను సార్. డాక్టర్ చేశారు కానీ అది చేయించుకున్నాక ఇంకా ఎక్కువ పిగ్మెంటేషన్ అయిపోయింది. ఏం చేయాలి సార్? సన్ స్క్రీన్ రోజు వాడుతున్నాను అని అడిగారండి షబానా గారు. సో పీల్స్ అనేటివి సేఫ్గా ఉంటాయండి. కానీ ఒకవేళ మీరు ఎండకి ఎక్స్పోజర్ అవుతే, మీరు పీల్ చేయించుకున్నాక తర్వాత ఎండకి ఎక్స్పోజర్ అవుతే, అలానే మీరు ఒకవేళ టాపికల్ స్టిరాయిడ్స్ అనేది మీరు వాడటం ఉంటే దానివల్ల కూడా మీకు ఎక్కువగా నలుపు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పీల్స్ కంటే సేఫర్ ఆప్షన్స్ ఉంటాయా అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి పిగ్మెంటేషన్ అనేది ప్రాబ్లమ్స్గా ఉంటాయండి. అలాంటప్పుడు పీల్స్ చేయించుకుంటారు, లేజర్స్ చేయించుకుంటారు, మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. పీల్స్ చేయించుకున్నప్పుడు ఎటువంటివైనా ఇబ్బందులు అవుతున్నాయనంటే అది ఏ విధంగా జరుగుతాయి అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. పీల్స్ అనేది వాడుతున్నప్పుడు మనకి చర్మంలో మనకి కణాలు అనేటివి దాన్ని కరిగించుకొని దానితో పాటు నలుపును కూడా కరిగిస్తూ ఉంటాయి పీల్స్ అన్నమాట. సో ఆ విధంగా జరిగినప్పుడు కొత్తగా మళ్ళీ చర్మ కణాలు అనేది ప్రొడక్షన్ అనేది జరగాలి. కొత్తగా చర్మ కణాలు అనేది జరగటంతో ఏమవుతుందనంటే అప్పుడు కొత్తగా రీజువనేటెడ్ స్కిన్ అనేది వస్తుందన్నమాట. అయితే పీల్స్లో ఉన్నది ఈ పద్ధతిగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కెమికల్ పీల్స్లో మనం ఏం చేస్తామనంటే ఒక సబ్స్టెన్స్ అనేది ఒకటి అప్లై చేసి చర్మం పైన వాష్ చేసేస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ చర్మ పైన భాగంలో ఏదైతే మనకి సెన్సిటివ్గా ఉంటుంది, అంటే ఇది ఎపిడర్మిస్ అంటాం కదండి, కింద డర్మిస్ అంటాం కదండి. మనం పీల్ పెట్టినప్పుడు పైన పొరలో ఉన్న పైన భాగంని స్ట్రాటమ్ కార్నియం అని అంటాం అనమాట. ఈ స్ట్రాటమ్ కార్నియంలో మనకి ఆ పీల్స్ అనేది లోపలికి వచ్చి అక్కడ చర్మ కణాలని బాగా డిస్టర్బ్ చేసేసి కొత్తగా చర్మ కణాలు పైకి వచ్చినప్పుడు రీజువినేటెడ్ స్కిన్ లాగా మారుతుంది అనమాట. అయితే ఈ రీజువినేటెడ్ స్కిన్ వచ్చింది మంచిగా ఫ్లాటర్గా, స్మూతర్గా, సాఫ్టర్ టెక్స్చర్ తోటి వస్తుంది అనమాట. అయితే ఈ సమయంలో ఎప్పుడైనా కానీ మీరు పీల్ చేయించుకున్నాక సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే అల్ట్రావైలెట్ లైట్ అనేది లోపలికి వచ్చి చర్మ కణాల్లో ఉన్న నలుపుని అంతా స్టిమ్యులేట్ చేసి అక్కడ ఇంకా నలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ నలుపు అనేది టెంపరీగా ఉంటుందండి. దాన్ని మళ్ళీ మామూలుగా ట్రీట్ చేస్తే చర్మంలో మంచిగా సాఫ్ట్నెస్ అనేది పెరిగి మళ్ళీ స్కిన్ రికవరీ అనేది అవుతుంది అనమాట. అయితే రెండో కారణం కూడా ఉండవచ్చు. మీరు పీల్ పెట్టినాక మీరు ఒకవేళ నలుపు అయిందనంటే మీరు సన్ స్క్రీనే కాకుండా ఇతరత్ర స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టడం వల్ల కూడా నలుపు రావచ్చు. స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది మీరు ఇంతకుముందు వాడుతూ ఉంటే సడన్గా మీరు దాన్ని ఆపేయటంతో, అది తెలియకుండా మీరు పీల్ చేయించుకోవటంతో చర్మంలో అలర్జీ అనేది విపరీతంగా పెరిగి అది నలుపుగా మారే సందర్భం ఉంటుంది. మీరు బ్యూటీ పార్లర్ క్రీమ్స్ కానివ్వండి, లేకపోతే మెడికల్ షాప్ క్రీమ్స్ కానివ్వండి, ట్రిపుల్ వైటనింగ్ నైట్ క్రీమ్స్ అని కొన్ని ఉంటాయండి, వాటిల్లో స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ పెట్టడంతో కూడా మన చర్మంలో అనేది నలుపు అనేది విపరీతంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇవి తగ్గిపోయి మీకు చర్మాన్ని మొత్తం మందమంతా బాగా పలుచగా చేసేస్తుంది. అది మందమంతా పలుచగా అయిపోయేటప్పటికి మీకు పీల్ పెట్టేటప్పటికి ఆ చర్మ కణాలన్నీ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నాయి కాబట్టి చర్మ కణాలన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో పీల్తో ప్రాబ్లం కాదండి, ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ తో పెట్టడంతో ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఈ చాలా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారండి పేషెంట్స్. అందుకోసమనే స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది సుప్రీంకోర్టు అనేది బ్యాన్ చేసింది అనమాట. ఎందుకంటే తెలియకుండా చాలా మంది స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది పెట్టుకోవటంతో చర్మంలో విపరీతంగా అది నలుపు అనేది బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలానే మీరు స్టిరాయిడ్ క్రీమ్స్ కూడా కంటిన్యూ చేస్తుంటే కూడా చర్మంలో డ్యామేజ్ అనేది విపరీతంగా మారుతూ ఉంటుంది. సో పీల్ తోటి ప్రాబ్లం అయిందనంటే ఈ రెండు పద్ధతుల్లోనే మనకి మార్పులు అనేటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో పీల్ కాకుండా ఏదైనా సేఫ్ థెరపీస్ ఉంటాయి డాక్టర్ గారు, ఇలా నలుపు అయిపోతుంది కదా, అలాంటప్పుడు ఎలా చేస్తామో అని అంటారనమాట. లేజర్ థెరపీస్ అనేటివి మన దగ్గర ఉంటాయండి. బ్లూ లేజర్స్ అనేటివి కొద్దిగా మంచి కొత్త థెరపీస్ అవి మా దగ్గర లాంచ్ అయినాయండి. ఈ బ్లూ లేజర్స్ చేయటంతో ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న ఆ నలుపు అంతా నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. చర్మంలో పైన పొర కింద పొర అంటామండి, ఎపిడర్మిస్, డర్మిస్ అని అంటాం. ఈ కింద పొరలో డర్మిస్లో ఉన్న పిగ్మెంటేషన్స్కి కూడా లేజర్స్ బాగా పనిచేస్తాయి. పైన పొరల్లో చర్మంలో నలుపు కూడా లేజర్స్ బాగా పనిచేస్తాయి. లేజర్స్ ఏం చేస్తాయి అనంటే మీకు చర్మం లోపలికి వెళ్ళి అక్కడ నలుపుని అంతా కరిగించుకొని అక్కడ నెమ్మదిగా 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 ఆ నలుపు అంతా నెమ్మదిగా బెటర్ అవుతూ ఉంటుంది అనమాట. సో చర్మంలో ఆ నలుపు అంతా కరిగించడానికని ఈ లేజర్ కిరణాలు పనిచేస్తాయి.
ఈ లేజర్ కిరణాలు ఏంటి, మన చర్మంలో ఉన్న పైన కణాలను డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్ళి ఆ నలుపు కణాలని అక్కడ పక్కన ఉన్న నలుపుని డిస్టర్బ్ చేస్తుందన్నమాట. నలుపు కణాలు మెలనోసైట్ ఉంది చూడండి, దాన్ని అంతగా డిస్టర్బ్ ఏం చేయదు అది. దాన్నే మెలనోసైట్స్ అని అంటాం. అది ఏం డిస్టర్బెన్స్ కాకుండా దాని పని అది చేస్తూ ఉంటుంది. కానీ చెడు నలుపు ఏదైతే ఉందో ఆ లేజర్ దాన్ని కరిగించటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేజర్ కిరణాలతో చేయటంతో అది నెల నెల మనం చేయటంతో చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది బాగా వస్తూ ఉంటుందండి. చర్మంలో అలా ఇంప్రూవ్మెంట్ రావటానికని మనం కొన్ని నెలల పాటు చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎక్కువ నలుపు ఉంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ అండి, తక్కువ నలుపు ఉంటే మామూలు నెంబర్ ఆఫ్ సెషన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనం నెలకొకసారి 6 నెలల నుంచి 8 నెలల వరకు మినిమంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే గ్లూటథయాన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్, అలానే వైటమిన్ సితో పాటు మనకి ఆస్టజాంతిన్ కూడా టాబ్లెట్స్ ఉంటాయండి. అవి వాడటంతో మనకి మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది. నైట్ టైమ్ సీరమ్స్, గ్లైకోలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్ సీరమ్స్, అలానే మంచి సన్ స్క్రీన్స్ కూడా పెట్టుకుంటూ ఉంటే బెటర్గా అవుతూ ఉంటుందండి. సో లేజర్సే కాకుండా, పీల్సే కాకుండా ఇంకేమైనా థెరపీస్ ఉంటాయా అని అంటే తప్పకుండా మంచి థెరపీస్ ఉంటాయండి. వాటి గురించని నేను నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా చెప్తానండి. మీకు ఎటువంటైనా సందేహాలున్నా, కామెంట్స్ ఉన్నా, అపోహలు ఉన్నా, ప్రశ్నలున్నా మీరు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.